అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సీతా నిఖిల్ ఏదో సాంగ్ ఏదో అంటున్నాడు. ఏంటి అది? నాకు అర్థం కాలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? లేదు, సీతకు కూడా నిఖిల్ అంటే ఇష్టం. ఓ, ఇది నాకు తెలియదా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాను? మొహం పగిలిపోద్ది. ప్రిజ్మా వారి కొన్ని అద్భుతమైన లెగ్గిన్స్ ని పంపించారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏముంది? నాకేం కనపట్టలేదు. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నదే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా? కరెక్టే, కళ్ళ జోడు పెట్టుకుని కవర్. లుకింగ్ కూల్ సార్. ఐ మైట్ నాట్ బీ కూల్. ఏంటంటే అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు. రిలాక్స్ బాయ్స్. ఆదిత్య, స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. ఎందుకు? నైనిక, ఆదిత్య వచ్చేసాయి. నువ్వు వెనక్కు. దిస్ ఇస్ నైనికాస్ జాబ్. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీరో. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మణికంఠ, కమ్. 200% రైట్ మణికంఠ. థ్యాంక్ యూ సార్. డల్ అవుతుంది. నబీల్, కమ్. నీ ఇమిటేషన్ కోసం ఇంకో. ఏమన్నా యాక్టింగ్ చేసినవా? ఏమన్నా ఫైటింగ్ చేసినవా? గత్తర్ లేపినవు, చింపేసినవు పో. ఆడియన్స్, నబీల్ ఎలా ఆడుతున్నాడు చెప్పండి. జీరో ఎవరు? సార్, మనీ సార్. చిన్న భాషకి చెప్పు. అంటే సపోర్ట్ చేసే వాళ్ళని ఇంటి బయటికి పంపిద్దామని ఆలోచిస్తాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఏంటి విష్ణు అంత నవ్వుతున్నావు? కర్మ అది, దానికోసమే వచ్చాం. అప్పుడప్పుడు యూఆర్ మిస్సింగ్ ద క్లారిటీ. చిన్న సందర్భం ప్రకారం నువ్వు మారిపోతున్నావు అనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ గా ఐ షో యూ వన్ వీడియో. ఓకే, వీడియో ప్లీజ్. తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఇంకో వీడియో చూపిస్తా. సేవ్ అవుతామని. ఏంటి బాబా అన్న? ఇంకోసారి సేవ్ అవుతామని. లేదు మణికంఠ. ఏమవుతుంది డార్లింగ్? ఏంటో సార్ నాకు నీకే అర్థం కావట్లేదా? జీరో కొంచెం కష్టం సార్. ఐ రియలీ లైక్ హిమ్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా? మన డబ్బా ఫెయిల్డ్ యాజ్ సంచాలక్ ఓకే, బట్ ఫెయిల్డ్ యాజ్ పర్సన్ కూడానా? అంటే కొందరు అనుకుంటున్నారు కదా. ఛాన్సే లేదు సార్, జడ్జ్మెంట్ ప్రాబ్లం అది. ఓకే, అబ్బే పప్పుతో మాట్లాడతాను. నువ్వు కూర్చో. ఏనా ఎందుకలా చేసి? నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్టు అనుకుంటా సార్. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కాదు. ఏమిటండి మీరు మాట్లాడలేదు సార్, ఎందుకంటే ఆ థాట్స్ నేనే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హీఈస్ వెరీ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ అరౌండ్ హిమ్ సార్. సో నాకు అది నచ్చలేదు సార్ బేసికల్ గా ఇన్ హిమ్. దట్ ఐ థింక్ ఇస్ కొట్టుకోండి చెప్తా. జీరో ఎవరు? మనీ సార్. నాకు నేనేనా మళ్ళా నేనే. చాలా మంది సపోర్ట్ చేస్తారు సార్. అసలు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ కంటే వీడికి ఎక్కువ సపోర్ట్ ఇచ్చిందే అందరికి. మెంటల్ గేమ్ అది అందరికి. అసలు జీరో. జీరో ఇస్ మణికంఠ సార్. మణికంఠ. హిస్టరీ. మణికంఠ చాలా అబద్ధం, ఐ మీన్ లైస్, చాలా అబద్ధం చెప్తారు అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే స్వామి లేనాయనలే, నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. టీం ఎక్కడ వీక్ అయిపోతుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ని ఆపాలి అనే పాయింట్ లో వెళ్ళిపోతే కనుక వాడు దిగిపోయి. అయ్యో బాబోయ్, మణికంఠ. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి నిఖిల్ డౌన్ అయిపోతాడని చెప్పేసి నువ్వు సాక్రిఫైస్ చేసావా? ప్రేరణ, ఇది వినటానికి ఎలా ఉంది? మాకు చెప్పింది కూడా అదే సార్.
నువ్వు ఇండివిజువల్ ప్లేయర్వా, టీమ్ ప్లేయర్వా, హౌస్ కో మాట చెప్తున్నావా? నాకు అదే అర్థమే చావట్లేదు సార్. నాకు నీకే అర్థం కావట్లేదు. గొడవలేదు. ఏంటి పొట్టి గారు ఇలా బుర్ర తగ్గదన్న నాకు రికమెండ్ చేస్తా